ఐటీ గ్రిడ్ కేసు ఏపీ అధికారుల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాక దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్న ఈ ఘటనలో అధికారుల పాత్ర ఉందా లేక ఉద్యోగుల పాత్ర ఉందా అన్న దానిపై హాట్గా డిబేట్ నడుస్తోంది. మంత్రి లోకేష్ టీం ప్రమేయం పైన కూడా టీడీపీలో పెద్ద చర్చ జరుగుతోంది. మరోవైపు టీడీపీ బ్యాక్ ఆఫీస్లో కీలకంగా ఉన్న ఓ మాజీ ఐఏఎస్ పాత్ర పైన కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అది చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ అధికారుల మధ్య మాత్రం ఇప్పుడు ఐటీ గ్రిడ్ కేసుకు సంబంధించి ఒక ఉత్కంఠపరమైనటువంటి చర్చ సాగుతుంది. ప్రధానంగా 3 కేంద్రాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంబంధించినటువంటి డేటాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఒకటి రియల్ టైమ్ గవర్నెన్స్, రెండోది 1100, 3 ప్రజా సాధికార సర్వే. ఈ మూడింటికి సంబంధించి పౌరులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సేకరించారు. వాళ్ళ ఆధార్ నెంబర్, బ్యాంక్ ఖాతా నెంబర్లు, కుటుంబ సభ్యుల వివరాలు, కులాలకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా సేకరించారు. ఇప్పుడు ఈ ఐటీ గ్రిడ్ కి ఎవరి ద్వారా సమాచారం వెళ్ళింది? ప్రధానంగా ప్రతి స్కీమ్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి రియల్ టైమ్ గవర్నెన్స్ కానీ అలాగే 1100 ప్రజా సాధికార సర్వే మూడింటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ 3 విభాగాల్లో ఏ విభాగం నుండి సమాచారం ఐటీ గ్రిడ్ లోకి వెళ్ళి ఉంటుంది, ఇందులో అధికారుల పాత్ర ఏ స్థాయిలో ఉంటుంది, లేదా అధికారులకి తెలియకుండా ఉద్యోగులు ఎవరైనా చేసేటువంటి అవకాశం ఉంటుందా అన్న అంశం చర్చ చేయాల్సింది. ప్రధానంగా ఒక మాజీ ఐఏఎస్ అధికారికి సంబంధించినటువంటి పాత్ర పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పోలీసులకు సంబంధించి ఆ విచారణలో కూడా ఈ దిశగా సాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్న అధికారులు లేనప్పుడు ఈ సమాచారం అందేటువంటి అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ బ్యాంకు ఖాతాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఏవైతే సేవామిత్రకి ట్రాన్స్ఫర్ అయ్యాయో ఈ అంశాలన్నిటికి సంబంధించి ఇప్పుడు బయటపడుతున్నటువంటి నిజాల వెనక మాజీ ఐఏఎస్లు పేర్లు కూడా వినిపిస్తున్నట్టు. వాళ్ళ ముగ్గురు కూడా ప్రభుత్వంలో అడ్వైజర్ స్థాయిలో వివిధ హోదాల్లో మాజీ ఐఏఎస్లు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబుకి నిరంతరం అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళ ద్వారా వచ్చినటువంటి సమాచారం వీళ్ళ పాత్ర ఏ స్థాయిలో ఉందన్న అనుమానం మాత్రం సర్వత్రా వ్యక్తం అవుతుంది హరి. అయితే ఈ నేపథ్యంలో విచారణ ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ఆందోళన కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విచారణ ఏ విధంగా అడ్డుకోవాలి, దీనికి బ్రేక్ వేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశం పైన ప్రధానంగా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని సీఎంఓ కార్యాలయం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో నిన్నటి నుండి కూడా న్యాయ నిపుణులు కూడా సంప్రదిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే హెబియస్ కార్పస్ పిటిషన్ ఏదైతే అశోక్ ద్వారా వేయించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ పిటిషన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళందరూ కేసు విచారణ జరుగుతుందని హైకోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చింది. నేపథ్యం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని ఒక టెన్షన్ వచ్చింది. ఎందుకంటే ఒకటి ఐటీ శాఖకు సంబంధించి ఐటీ శాఖ వ్యవహారాలన్నీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు చూస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఎవరైతే అడ్వైజర్ స్థాయిలో ఉన్న అధికారులు కానీ ఇప్పుడు రియల్ టైమ్ గవర్నెన్స్, 1100 ప్రజా సాధికార సర్వే ఈ వ్యవహారాలన్నింటినీ కూడా వాళ్ళు నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళలో ఒక టెన్షన్ నెలకొంది అని చెప్పొచ్చు హరి. సతీష్, అయితే ఊహించని విధంగా ఇది బయటపడిన నేపథ్యంలో ఇదంతా కేవలం ఉద్యోగుల తప్పు అంటూ వాళ్ళ మీద తోసే ప్రయత్నం జరుగుతుందని కూడా ఒకవైపు వాదన వినిపిస్తోంది. అలాగే 3.5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల డేటాను ఎవరి అనుమతి తీసుకొని ఐటీ గ్రిడ్ కంపెనీకి ఇవ్వడం జరిగింది అనే క్వశ్చన్ కూడా లేవనెత్తున్నారు. దీనికి ఎవరన్నా అధికారులు నోరు విప్పే పరిస్థితి అక్కడ కనిపిస్తోందా? ప్రభుత్వం తరపున ఎవరన్నా మాట్లాడే అవకాశం ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు ఖచ్చితంగా ఈ సమాచారాన్ని ఏదో విధంగా కింది స్థాయి ఉద్యోగులు, అధికారులు వైపు నెట్టేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉద్యోగులు కూడా ఎవరి మీద దీన్ని నెట్టేస్తారని ఒక టెన్షన్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు రాష్ట్ర ప్రభుత్వం, బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 3.5 కోట్ల మందికి సంబంధించిన పౌర సమాచారాన్ని ఇప్పుడు డేటా చోరీ జరిగిందని ఒక ఆరోపణలు వస్తున్నప్పుడు బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ ఎవరు వచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి డేటా ఎక్కడా కూడా చోరీ జరగలేదనో, లేదంటే ఈ డేటా ఎవరికి ట్రాన్స్ఫర్ అవ్వలేదనో, ఒకవేళ ఎవరైనా ట్రాన్స్ఫర్ చేస్తే మేమే స్ట్రింజెంట్ గా యాక్షన్ తీసుకుంటాం, మేమే పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని ఎక్కడా కూడా ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో భరోసా కల్పించేటువంటి ప్రకటన కానీ ఆ చర్యలు కానీ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ ఐటీ శాఖ నిర్వహిస్తున్న మంత్రి లోకేష్ కానీ ఎవరు కూడా ఇవ్వకపోవడం అనేది ఇప్పుడు మరింత అనుమానాస్పదంగా మారుతుంది. నిన్నటి నుండి మొన్నటి నుండి వరుసగా ట్వీట్లు చేస్తా ఉన్నారు, టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. సీఎం చంద్రబాబు బహిరంగ సభల్లో కూడా మాట్లాడుతున్నారు. టీడీపీ యాప్ పైన కేసు పెట్టారు, టీడీపీకి సర్వీస్ అందించేటువంటి ఐటీ గ్రిడ్ పైన కేసు పెట్టారని మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు సంబంధించిన పౌర సమాచారాన్ని దొంగిలించేటువంటి అవకాశం లేదని, కానీ ఒకవేళ దొంగిలిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని కానీ ఎవరు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని భుజానేసుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు
పార్టీ ప్రతినిధిగా వ్యవహరించడం మా పార్టీకి సంబంధించినటువంటి సేవల గురించి మాట్లాడతారు కానీ పౌరులకు సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు ఒక భయాందోళన నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో. మా బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు ప్రభుత్వానికి ఇచ్చాం, వాటన్నిటికీ ఇప్పుడు భద్రత ఉంటుందా లేదా? మా వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వానికి వివిధ రూపాల్లో ఇచ్చాం, వాటన్నిటికీ ఇప్పుడు భద్రత ఉంటుందా లేదా? అంతేకాకుండా మా ఆధార్ కార్డు, ఆ ఓటర్ ఐడి కార్డు సమాచారం భద్రత ఉందో ఒక అనుమానం ఉంది. దీనికి పైన నివృత్తి చేసేటువంటి ప్రయత్నం కూడా ఇప్పటి వరకు చేయకపోవడం అన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది సర్వత్రా. హరి ఓకే సతీష్.